గుడ్ మార్నింగ్ టు ఆల్. లాస్ట్ క్లాస్లో హైడ్రోజన్ అండ్ కాంపౌండ్స్ అనేటువంటి చాప్టర్ గురించి మొత్తం ఫైనల్గా డిస్కస్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి 4 మార్క్స్ క్వశ్చన్స్ కూడా మీకు వాట్సాప్ చేయడం జరిగిందండి. ఆ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో క్వశ్చన్స్ సరిపోతాయి మొత్తం ఎగ్జామ్కి. మీకు సిలబస్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో తీస్తారండి. ఆ రిమైనింగ్ ఏవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో మీకు చెప్పడం జరిగింది. ఏంటి కాల్కన్ ప్రాసెస్, హైడ్రైట్స్ అండ్ ఇంకా రిమైనింగ్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో మెథడ్స్ చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చి ఈ యొక్క చాప్టర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు ఉన్నటువంటి ఇంకొక ఇంపార్టెంట్ చాప్టర్ అండి 4 మార్క్స్కి, దట్ ఈస్ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్. ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ ఇక్కడ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ గురించి మాట్లాడుకునే ముందు మనకి పీరియాడిక్ టేబుల్ అనేటువంటిది ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఎలా ఉంటుందమ్మా. ఇక్కడ ఈ రకంగా మనం పీరియాడిక్ టేబుల్ సెట్ చేసినట్లయితే ఈ రకంగా ఉంటుంది. డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ అనేటువంటిది మనకి ఎస్ ఆర్బిటాల్ లోకి జాయిన్ అయినట్లయితే డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ differentiating electron means which is nothing but lost electron. అంటే కాంబినేషన్ లో ఉన్నటువంటి లాస్ట్ ఎలక్ట్రాన్ దేంట్లోకి అయితే మనకు వచ్చి జాయిన్ అవుతుందో, ఏ ఆర్బిటాల్ లోకి వచ్చి జాయిన్ అవుతుందో ఆ ఆర్బిటాల్ బట్టి మనకి ఆ బ్లాక్ ని డివైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ సపోజ్ డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఇస్ ఎంటర్డ్ ఇంటూ దట్ ఎస్ ఆర్బిటాల్ అనుకోండి, దట్ ఈస్ బిలాంగ్స్ టు దట్ ఎస్ బ్లాక్ ఎలిమెంట్ అని చెప్తాం. ఇలాగా మనకి ఇక్కడ ఏంటంటే ఎస్ ఆర్బిటాల్ లో వచ్చినట్లయితే ఇలా ఫామ్ అయింది ఏదైతే ఉందో దాన్ని ఎస్ బ్లాక్ అంటామండి. ఆ డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ పి లోకి వచ్చినట్లయితే ఇవన్నీ కూడా ఏంటి పి బ్లాక్ ఎలిమెంట్స్ అని చెప్తాం. అదే రకంగా డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ అనేటువంటి డి ఆర్బిటల్ లోకి వచ్చినట్లయితే ఈ మధ్యలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో వీటిని డి బ్లాక్ ఎలిమెంట్స్ ఆర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అని చెప్తాం. అండ్ లాస్ట్ ది ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. అంటే ఎక్కడైతే జరుగుతుంది డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ అనేటువంటిది ఎక్కడికి వచ్చి జాయిన్ అవుతుందండి ఎఫ్ ఆర్బిటాల్ లోకి వస్తుంది. ఇక్కడ డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ అనేటువంటిది అంటే లాస్ట్ ఎలక్ట్రాన్ అనేటువంటిది ఎస్ బ్లాక్ లోకి రావడానికి ఇక్కడ మనకి 2 గ్రూప్స్ కింద ఉంటాయండి. ఎలాగంటే మనకి S1 రూపంలో ఉందనుకోండి, అలా ఫామ్ అయింది ఏదైతే ఉంటుందో ఆ గ్రూప్ ని ఫస్ట్ గ్రూప్ అని చెప్తామండి. అలా కాకుండా డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ అనేటువంటిది S2 ఫామ్ లో ఉందనుకోండి, దాన్ని ఏంటంటే సెకండ్ గ్రూప్ కింద మనం చెప్పడం జరుగుతుంది. ఆ గ్రూప్స్ ఏంటి ఎలా ఉంటాయి అనేటువంటిది 1 by 1 చూద్దాం. ఇక్కడ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అనేటువంటి దాని గురించి మాట్లాడాలండి. ఆ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అనేటువంటివి 2 గ్రూప్స్ ఉంటాయి. దాంట్లో స్టార్టింగ్ ఎలిమెంట్ ఏముంటుంది, మనకి ఈ గ్రూప్ లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ని ఏ రకాలుగా పిలుస్తారు అనేటువంటిది మన ఈ యొక్క చాప్టర్ లో డిస్కస్ చేస్తారు. కానీ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ గురించి first suppose differentiating electron is entered into that ns1 orbital. s orbital లో ఉన్నటువంటి ఫస్ట్ దాంట్లోకి వచ్చినట్లయితే ఇలా ఫామ్ అయింది ఏదైతే ఉందో దే ఆర్ కాల్డ్ ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్. ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్ ఏంటి, దే ఆర్ ఇట్ ఈస్ లిథియం, ఇట్ ఈస్ ఇండికేటెడ్ విత్ Li. లిథియం ఇండికేషన్ ఏంటంటే నమ్మ Li, లిథియం, సోడియం, it is indicated with Na. లిథియం, సోడియం, పొటాషియం లాటిన్ నేమ్. లిథియం, సోడియం, పొటాషియం is indicated with K. and rubidium. lithium, sodium, potassium, rubidium, which is indicated with Rb. Next cesium, which is indicated with Cs, capital C and small s. Cs and cesium. And the last one is francium. which is indicated with F for M.
ఇక్కడ ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అండి. ఎస్ బ్లాక్ లో మనకి 2 గ్రూప్స్ ఉంటాయండి. ఆ గ్రూప్స్ ఏంటంటే దాంట్లో ఫస్ట్ గ్రూప్ అండ్ ఫస్ట్ గ్రూప్ ఈజ్ ఇంక్లూడెడ్ విత్ 1A గ్రూప్ అని చెప్తామండి. అండ్ సెకండ్ గ్రూప్ ఎలిమెంట్స్ ఉంటాయి, దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ దీని గురించి మాట్లాడినట్లయితే ఇక్కడ లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం ఏవైతే ఉన్నాయో ఇవి ఎలా ఉంటాయండి. వీటి యొక్క అటామిక్ నెంబర్ అనేటువంటిది ఏ రకంగా ఉందో చూసినట్లయితే దీని యొక్క అటామిక్ నెంబర్ ఎంత ఇట్ మనం అట్లీస్ట్ మనకి ఏం రావాలంటే 30 ఎలిమెంట్స్ వరకు మనకి ఈ యొక్క అటామిక్ నెంబర్ తెలిసి ఉండాలన్నమాట. ఫస్ట్ వన్ ఈజ్ హైడ్రోజన్, హీలియం, లిథియం. లిథియం అంటే దీని యొక్క అటామిక్ నెంబర్ ఎంత అయింది, విచ్ ఇస్ అటామిక్ నెంబర్. అటామిక్ నెంబర్ చూసినట్లయితే ఇది వచ్చి 3 అయింది. రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క అటామిక్ నెంబర్స్ మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఒక ఈజీ వే ఉందండి. ఇక్కడ మనకి గ్రూప్ లో 5 ఎలిమెంట్స్ ఉంటే ఒక రూల్ మనం ఒబే చేసామండి. ఇప్పుడు 14 13 గ్రూప్ లో చెప్పాను. ఇప్పుడు ఈ గ్రూప్ లో చూసినట్లయితే మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, ఒక గ్రూప్ లో 6 ఎలిమెంట్స్ ఉన్నాయి. 6 ఎలిమెంట్స్ ఉన్నప్పుడు మనం ఏ రూల్ ఫాలో అవ్వాలంటే వీడియోకి డిఫరెన్స్ వచ్చినట్లయితే ఎలా ఉంటుందంటేనమ్మా 8 8 18 18 32 ఉంటుంది. ఆ డిఫరెన్స్ ఏదైతుందో ఈ డిఫరెన్స్ మనం ఇక్కడ యాడ్ చేయాలి. చేసినట్లయితే అప్పుడు సోడియం ఎంత అండి 8 + 3 ఎంత అవుతుంది మనది అటామిక్ నెంబర్ వచ్చి 11 అవుతుంది. దాని తర్వాత ఈ పొటాషియం వచ్చి ఎంత అవుతుంది 19 అవుతుంది. తర్వాత 19 + 18 దీనికి వచ్చి ఎంత అవుతుంది 37 అవుతుంది. తర్వాత 37 + 18 ఇది చూసినట్లయితే ఎంత అవుతుంది 55 అయింది. తర్వాత దీన్ని చూసినట్లయితే ఫ్రాక్షన్ అనేటువంటిది ఏదైతుందో ఇది ఎంత అయిందండి 55 × 32 అవుతుంది 87 అయింది. దీని యొక్క ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఏదైతే ఉందో దానికి మన అవుటర్ మోస్ట్ కాన్ఫిగరేషన్ తీసినప్పుడు దీని యొక్క ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఎలా రాయాలంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ నోబుల్ గ్యాసెస్ లో చెప్తాను. నోబుల్ గ్యాసెస్ లో చెప్పినట్లయితే ఇక్కడ దేని బేస్ చేసి చెప్తామంటే విచ్ ఇస్ బేస్డ్ ఆన్ హీలియం. యాక్చువల్లీ హీలియం యొక్క అటామిక్ నెంబర్ ఎంత 2. దట్ వై ఇట్ ఇస్ 1s2n. అంటే దీనికి లిథియంకి జనరల్గా చూసినట్లయితే అది మీకు చిన్న ఎలిమెంట్ కాబట్టి ఎలా ఉంటుందంటేనమ్మా విచ్ ఇస్ 3 కాబట్టి లేదా ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ 1s2 2s1 ఉంటుంది. అప్పుడు మనం ఏం చేస్తున్నాం ఇక్కడ ఏదైతే మనకి ఇన్నట్ గ్యాస్ ఉందో దట్ మీన్స్ నోబుల్ గ్యాస్ ఉందో వాటిని బేస్ చేసుకుని రాస్తాం. ఇట్ ఈస్ హీలియం కాబట్టి హీలియం తర్వాత ఏముంది ఇది హీలియం అవుతుంది. హీలియం అయిపోయిన తర్వాత ఎంతమ్మా 2s1 ఉంది. దాని తర్వాత దీన్ని చూసినట్లయితే అప్పుడు ఎంత అవుతుంది దీన్ని దేని బేస్ చేయాలి హీలియం. తర్వాత ఏంటి నియాన్. నియాన్ బేస్ చేసినట్లయితే ఇది ఎంత అవుతుంది 3s1 అవుతుంది. అదే రకంగా హీలియం నియాన్ తర్వాత దీన్ని దేని బేస్ చేసి చేసుకుంటాం ఆర్గాన్. ఆర్గాన్ చూసినట్లయితే విచ్ ఇస్ 4s1 అయింది. తర్వాత నియాన్ ఆర్గాన్ తర్వాత ఏంటంటే హీలియం నియాన్ ఆర్గాన్ తర్వాత క్రిప్టాన్ తీసుకుంటాను. క్రిప్టాన్ తీసుకున్నట్లయితే విచ్ ఇస్ 5s1 అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చి విచ్ ఇస్ జీనాన్. జీనాన్ తీసుకున్నట్లయితే 6s1 అవుతుంది. అండ్ రేడాన్ తీసుకున్నట్లయితే విచ్ ఇస్ 7s1 అయింది. అంటే ఈ యొక్క ఇన్నట్ గ్యాసెస్ కాన్ఫిగరేషన్ తో రాసిన తర్వాత మనకి ఏదైతే సింగిల్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ మిగులుతుందో ఇక్కడ ఏంటి 2s1 3s1 4s1 5s1 6s1 ఏదైతే ఉందో వీటిని అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ అని చెప్తాడు. ఏమని చెప్తాడు దీన్ని అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ అని చెప్తాం. అప్పుడు దీన్ని బట్టి జనరలైజ్ చేసినట్లయితే దీని యొక్క అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఎంత ఉంటుందండి ఇట్ ఈస్ సింప్లీ ఇండికేటెడ్ విత్ ns1. ఏమని చెప్తామమ్మా ns1 గా వీటి యొక్క జనరల్ కాన్ఫిగరేషన్ అనేటువంటి చెప్పడం జరుగుతుంది. ఇవి వచ్చి ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్. వీటిని ఏమంటామంటే మనం ఆల్కలీ మెటల్స్ అని చెప్తారండి. ఏమంటారంటే వీటిని దీస్ ఆర్ కాల్డ్ ఆల్కలీ మెటల్స్. ఇలా వీటిని ఎందుకు పిలుస్తాం అనేటువంటి దానికి కూడా రీజన్ ఉందండి. హియర్ ఆల్కలీ ఇస్ నథింగ్ బట్ బేస్ అమ్మ. ఆల్కలీ అంటే మీనింగ్ ఏంటంటే బేస్ అనేటువంటి మీనింగ్ ఏంటి అంటే మనకి ఈ యొక్క కాంపౌండ్స్ ఏం చేస్తాయి అనేటువంటి దాన్ని చూసినట్లయితే వీటిని మనం వాటర్తో రియాక్ట్ చేసినట్లయితే దే ఫార్మ్ హైడ్రాక్సైడ్స్. when it is treated with water
వాటర్తో రియాక్ట్ చేసినప్పుడు here these elements are reacted with water to form hydroxides. They form hydroxides. Hydroxides means which is containing OH group. మనకి ప్రాసెస్ వరగా ఏమవుతుందంటే ఆల్రెడీ తెలిసిందేనండి, OH ఏదైతే ఉంటుందో ఆ యొక్క కాంపౌండ్స్ మనం ఏమంటాం బేస్ అని చెప్తాం. బేస్ ఈజ్ నథింగ్ బట్ ఆల్కలీ. మనకి ఎప్పుడైతే ఇది బేస్ ప్రొవైడ్ చేస్తుందో అప్పుడు అందువల్ల వీటిని ఏమంటాం అంటే ఆల్కలీ మెటల్స్ అని చెప్తాడు. ఇవన్నీ కూడా సాఫ్ట్ మెటల్స్, వీటిని బేస్ మనకి ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి దీన్ని ఏమంటాం అంటే ఆల్కలీ మెటల్స్ అని చెప్తాం. ఇది ఫస్ట్ గ్రూప్ సంబంధించినటువంటి విషయం. ఇప్పుడు సెకండ్ గ్రూప్ చూసినట్లయితే అది ఎలా ఉంటుంది అనేటువంటి చూద్దాం. సెకండ్ గ్రూప్ లో ఏం జరుగుతుందంటే ఇక్కడ డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎక్కడ ఎంటర్ అయింది, NS1 లో వచ్చింది. అదే డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ NS2 లో ఎంటర్ అయినట్లయితే, NS2 అంటే సెకండ్ s ఆర్బిటల్ లో ఎంటర్ అయినట్లయితే అప్పుడు మనకి అలా ఫామ్ అయినటువంటి కాంపౌండ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఏమంటాం అంటే సెకండ్ గ్రూప్ ఎలిమెంట్స్ అని చెప్తారు. అవి ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం. ఇదేమో ఫస్ట్ కి సంబంధించినటువంటి విషయం అండి. సెకండ్ గ్రూప్ SR బ్లాక్ లో 2 గ్రూపులు ఉన్నాయి. ఫస్ట్ గ్రూప్ అయింది ఇది. దీని యొక్క ప్రాపర్టీస్ ఏంటి, ఇవేంటి అనేటువంటిది మనం స్టడీ చేద్దాం. ఫస్ట్ సపోజ్ మనం వీటి గురించి మాట్లాడేసుకుందాం అంటే దీని యొక్క అటామిక్ ప్రాపర్టీస్ ఒకసారి చూద్దాం. అటామిక్ ప్రాపర్టీస్ అంటే ఏముంటుందండి, అటామిక్ రేడియస్ గురించి చెప్పాలి. అటామిక్ రేడియస్ గురించి చెప్పాలంటే మనకి ఫ్రమ్ టాప్ టు బాటమ్ గ్రూప్స్ లో ఈ యొక్క అటామిక్ రేడియస్ అనేటువంటిది ఎలా కన్వర్ట్ అవుతుందో మీకు తెలియాలి. అటామిక్ రేడియస్ మీన్స్ దేన్ని అటామిక్ రేడియస్ అంటాం, ఇలా న్యూక్లియస్ నుంచి ఇక్కడ చివరి ఏంటంటే షెల్ ఏదైతే ఉందో దానికి ఉన్నటువంటి డిస్టెన్స్ మనం ఏమంటాం అంటే అటామిక్ రేడియస్ అని చెప్తాం. ఇక్కడ నెంబర్ ఆఫ్ షెల్స్ అనేటువంటివి ఏమైతే ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఇంక్రీజ్ అవుతాయి. ఎప్పుడైతే ఇంక్రీజ్ అయినాయో నీకు ఏం జరుగుతుందండి, అటామిక్ రేడియస్ అనేటువంటిది ఫ్రమ్ గ్రూప్స్ లో అటామిక్ రేడియస్ ఏమవుతుందండి ఇంక్రీజ్ అవుతుంది. అటామిక్ రేడియస్ అనేటువంటిది ఏం జరుగుతుందంటే హియర్ ఇట్ ఈస్ ఇంక్రీజెస్ డ్యూ టు ఇంక్రీజ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ షెల్స్. నెంబర్ ఆఫ్ షెల్స్ అనేటువంటిది ఇంక్రీజ్ అవడం వల్ల ఆ యొక్క అటామిక్ రేడియస్ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే అటామిక్ రేడియస్ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుందో అదే అయనైజేషన్ వాల్యూలు ఎలా ఉంటాయి అనేటువంటిది చూసినట్లయితే అయనైజేషన్ పొటెన్షియల్ అంటే the minimum amount of energy required for the removal of an electron from the outermost orbit of the shell. outermost orbit of the shell ఇలా ఉందండి. ఇలా ఉన్నప్పుడు ఇది ఇలా తీసుకున్నాం. ఇక్కడ న్యూక్లియస్ ఉంది, ఇక్కడ న్యూక్లియస్ ఉంది, ఇక్కడ న్యూక్లియస్ ఉంది. ఇక్కడ ఆ ఒకే షెల్ ఉంది, దీనిలో ఎలక్ట్రాన్ ఉంది. ఇక్కడ 2 షెల్లు ఉన్నాయి, ఇక్కడ ఎలక్ట్రాన్ ఉంది. ఇక్కడ 3 షెల్లు ఉన్నాయి, ఇక్కడ ఎలక్ట్రాన్ ఉంది. దీంట్లో ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడానికి మనకి రిక్వైర్ అయ్యేటువంటి మినిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఏదైతే ఉందో ఆ ఎనర్జీని మనం ఏమంటాం అంటే అయనైజేషన్ పొటెన్షియల్ అంటాం. ఇప్పుడు నీకు ఏమవుతున్నాయి, ఫ్రమ్ టాప్ టు బాటమ్ నెంబర్ ఆఫ్ షెల్స్ అనేటువంటివి ఇంక్రీజ్ అవుతున్నాయి. ఎప్పుడైతే ఇంక్రీజ్ అయినాయో నీకు ఏం జరుగుతుందంటే అక్కడ అటామిక్ రేడియస్ అనేటువంటిది ఇంక్రీజ్ అయ్యింది. ఎప్పుడైతే అటామిక్ రేడియస్ ఇంక్రీజ్ అయిందో నీకు ఐపీ వాల్యూలు ఏమవుతాయండి డిక్రీజ్ అవుతాయి. ఇంక్రీజ్ అవుతాయి అంటే ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి ఏంటంటే ఇది ఇలా చిన్నగా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, న్యూక్లియర్ అట్రాక్షన్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. అంటే ఆ ఎలక్ట్రాన్ మనం రిమూవ్ చేయడానికి హై అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేటువంటిది రిక్వైర్ అవుతుంది. అదే ఈ కేసులో తీసుకుంటే ఇక్కడ న్యూక్లియర్ అట్రాక్షన్ దీని మీద పెద్ద ఉండదండి. ఇందువల్ల నెంబర్ ఆఫ్ షెల్స్ పెరిగినాయి కాబట్టి దీని మీద న్యూక్లియర్ అట్రాక్షన్ అనేటువంటి తక్కువ ఉంటుంది కాబట్టి దీని నుంచి రిమూవ్ చేయడం ఈజీ. అంటే మనం దీన్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఈ యొక్క అయనైజేషన్ పొటెన్షియల్ ఏమవుతుంది అంటే అయనైజేషన్ పొటెన్షియల్ ఆర్ అయనైజేషన్ ఎనర్జీ అంటే ఐపీ వాల్యూ ఫ్రమ్ టాప్ టు బాటమ్ వీటికి సంబంధించి ఏమవుతుందంటే విచ్ ఇస్ డిక్రీజెస్. ఏమవుతుందండి డిక్రీజెస్ అవుతుంది. అటామిక్ రేడియస్ ఏమైంది ఇంక్రీజ్ అవుతుంది. అయనైజేషన్ పొటెన్షియల్ ఏదైతుందో అది ఏం జరుగుతుందంటే డిక్రీజ్ అవుతుంది. ఎందుకు డిక్రీజ్ అవుతుందంటే అటామిక్ రేడియస్ పెరగడం వల్ల అనేక అట్రాక్షన్ అనేటువంటి దీని మీద తగ్గుతుంది కాబట్టి ఎలక్ట్రాన్స్ రిమూవ్ చేయడం అనేటువంటిది ఈజీ అవుతుంది. అందువల్ల ఐపీ వాల్యూ అనేటువంటిది మనకి ఆ రకంగా ఉంటాయి. ఇది దీని యొక్క మామూలుగా ప్రాపర్టీ చూసినట్లయితే అది.
ఇంకా ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ గురించి మాట్లాడినట్లయితే దీని యొక్క అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఏదైతే ఉందో దాన్ని ఎలా ఇండికేట్ చేస్తామని చెప్పామండి. అవుటర్ మోస్ట్ కాన్ఫిగరేషన్ విచ్ ఈస్ సింపుల్ ఇండికేటెడ్ విత్ ఇక్కడ చూసినట్లయితే 2s ఉంది, ఇక్కడ 3s ఉంది, ఇక్కడ 4s ఉంది, ఇక్కడ 5s ఉంది, 7s 6s 7s ఉంది కాబట్టి విచ్ ఈస్ సింపుల్ ఇండికేటెడ్ విత్ నోబుల్ గ్యాస్ స్కోర్ ఏదైతే ఉందో ఇక్కడ ఏముంటుందంటే నోబుల్ గ్యాస్ స్కోర్ రాసుకుని NS1 కింద చెప్తాడు. ఇది దీనికి సంబంధించినటువంటి ఏంటమ్మా అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఈ రకంగా చెప్తాం. ఇది మొత్తం దీనికి సంబంధించినటువంటి ఎంటైర్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఇవి ఎలా రియాక్ట్ అవుతాయి అనేటువంటి దాని విషయం చూసినట్లయితే ఒక్కో దాంతో రియాక్షన్ గురించి మాట్లాడినట్లయితే చూద్దాం. Then chemical properties of these groups. It is chemical properties of first year group. Here first they are reacted with air. Reactivity towards air. Reactivity towards air. ఎయిర్ అంటే ఏంటంటే ఇక్కడ మేజర్గా ఎయిర్ అంటే దాంట్లో ఉన్నటువంటి ఆక్సిజన్తో ఎలా రియాక్ట్ అవుతాయో చూద్దాం. ఫస్ట్ ఎలిమెంట్ ఏంటమ్మా లిథియం తీసుకున్నాం అనుకో, లిథియం అనేటువంటిది హైడ్రోజన్తో ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి సపోజ్ ఓటుతో రియాక్ట్ అయినట్లయితే నీకు దేని ఫామ్ చేస్తుందంటే LiO కింద ఫామ్ అవుతుంది. Li2Oగా ఫామ్ అవుతుంది ఫస్ట్. అంటే దీన్ని బ్యాలెన్సింగ్ చేయాలనుకుంటే 2 ఉంది కాబట్టి ఇక్కడ 2. అప్పుడు మనకి ఎన్ని మోల్స్ లిథియం అవసరం అవుతుంది? 4 మోల్స్ లిథియం తీసుకున్నట్లయితే మనకి ఈ రకంగా ఫామ్ అవుతుంది. అది లిథియం తోటి. అదే సోడియంతో తీసుకున్నట్లయితే 2 టైప్ ఆఫ్ ఆక్సైడ్స్ కింద ఫామ్ అవుతుంది. ఇది లిథియంతో రాసాం. అదే సోడియంతో రాసినట్లయితే Na+O2 gives rise to Na2O ఫామ్ అవుతుంది. Na2O ఫామ్ అవ్వాలంటే ఇక్కడ కూడా ఏం చేయాలి? O ఫామ్ అయింది కాబట్టి ఇక్కడ 2 మోల్స్ ఉండాలి. 2 ఉంది కాబట్టి అంటే ఇక్కడ కూడా ఏంటి 4 అమౌంట్ ఆఫ్ తీసుకున్నట్లయితే ఇది ఫామ్ అవుతుంది. దాంతో పాటు ఇంకా సోడియంతో ఇది మళ్ళీ రియాక్ట్ అయ్యి there is a formation of compound like this. Na+O2 gives rise to Na2O2 కూడా ఫామ్ అవుతుంది. అంటే ఇప్పుడు అలాగా 2 మోల్స్ తీసుకున్నట్లయితే ఇది Na2O2 అంటే Na2O2 ఉందంటే దాన్ని ఏమంటాం అంటే పెరాక్సైడ్స్ ని కూడా ఫామ్ చేస్తుంది. అలా కాకుండా రిమైనింగ్ ఏమున్నాయండి లిథియం సోడియం అయిన తర్వాత ఇట్ మే బి పొటాషియం కానీ రుబీడియం కానీ అండ్ సీజియం కానీ ఇవి ఏం చేస్తాయంటే దాంట్లో మనకి దీన్ని M అనుకున్నట్లయితే M అనేటువంటిది ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి MO2 కింద ఫామ్ అవుతాయి. దే ఆర్ కాల్డ్ సూపర్ ఆక్సైడ్స్. ఏం ఫామ్ చేస్తాయేమో సూపర్ ఆక్సైడ్స్ ఫామ్ చేస్తాయి. ఇక్కడ ఒక ఎలిమెంట్ వదిలేస్తున్నాం దట్ ఈస్ కాల్డ్ ఫ్రాన్షియం. ఈ Fr అనేటువంటిది ఏదైతుందో విచ్ ఈస్ హైలీ రేడియో యాక్టివ్ ఎలిమెంట్. ఏ ఎలిమెంట్ అంటే ఇది రేడియో యాక్టివ్ ఎలిమెంట్. రేడియో యాక్టివ్ ఎలిమెంట్ అమ్మ. అందువల్ల ఇది మాక్సిమం ఇలాంటి రియాక్షన్స్ తో మనకి పెద్ద ఇబ్బంది ఉండదు. ఆ విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అంటే నార్మల్ రియాక్షన్ లో అది ఇన్వాల్వ్ అవుతుంది. దీంతో రాసానికి ఇదంతా కూడా ఎయిర్ ఈజ్ నథింగ్ బట్ ఏంటి దాంట్లో ఉన్నటువంటి ఆక్సిజన్తో రాసినట్లయితే ఈ రకంగా మనకి దానికి సంబంధించినటువంటి రియాక్షన్స్ ఉంటాయి. అది తర్వాత మనం ఆల్రెడీ ఈ యొక్క గ్రూప్ ఏదైతుందో దాన్ని ఆల్కలీ మెటల్స్ అని చెప్తున్నాం. ఎందుకు చెప్తున్నాం అంటే ఇలా వాటర్తో రియాక్షన్.
here reaction with water. రియాక్షన్ విత్ వాటర్ చూసినట్లయితే ఇక్కడ జనరల్ గా ఆ ఎలిమెంట్ ఏదైతే ఉందో దాన్ని M అనుకున్నట్లయితే M మీన్స్ ఇట్ మేబీ లిథియం అవ్వచ్చు, సోడియం అవ్వచ్చు, ఆర్ పొటాషియం అవ్వచ్చు, ఆర్ రుబీడియం అవ్వచ్చు, ఆర్ సీజియం అవ్వచ్చు, ఏదన్నా సరే ఇది వాటర్తో రియాక్ట్ అయినట్లయితే మనకి హైడ్రాక్సైడ్ తో పాటు హైడ్రోజన్ ప్రొవైడ్ చేస్తుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ డైహైడ్రోజన్ ఫామ్ అవుతుంది. ఇట్ ఈస్ MOH. It is nothing but there is a formation of MOH plus including there is a formation of H2 form అవుతుంది. MOH plus H2 ఫామ్ అవుతుంది. దానికి సంబంధించి దీన్ని ర్యాలీ చేయాలని ఏం చేయాలి, ఇక్కడ ఏదైనా 2 తీసుకున్నట్లయితే మనకి ఈ రకంగా ఫామ్ అవుతుంది. రైట్, మీకు ఎగ్జాంపుల్ గా నేను ఏం రాస్తున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు బాగా తెలిసింది Na plus H2O is raised to NaOH plus H2 రావాలి. హైడ్రోజన్ గ్యాస్ సెపరేట్ అవ్వాలి కాబట్టి ఇది 2 మోల్స్ ఇది 2 మోల్స్ తీసుకున్నట్లయితే ఏం జరిగిందండి, హైడ్రోజన్ ఇట్ ఇస్ నథింగ్ బట్ డైహైడ్రోజన్ ఫార్మేషన్ జరుగుతుంది. ఇలా ఒక మెటల్ అనేటువంటిది ఆ వాటర్తో రియాక్ట్ అయినప్పుడు మనకి హైడ్రాక్సైడ్ ఫామ్ చేసినట్లయితే ద కాంపౌండ్ ఈస్ సెడ్ టు బి ఆల్కలీ మెటల్. ఏమంటారు దాన్ని, ఆల్కలీ. ఆల్కలీ ఇస్ నథింగ్ బట్ ఏమని చెప్తామమ్మా, బేస్. NaOH అనేటువంటిది స్ట్రాంగ్ బేస్, విచ్ ఇస్ స్ట్రాంగ్ బేస్. స్ట్రాంగ్ బేస్ ఇది. ఇలా మనకి స్ట్రాంగ్ బేస్ ని ప్రొవైడ్ చేయడం కాబట్టి విచ్ ఇస్ కాల్డ్ ఆల్కలీ మెటల్. ఇది వాటర్తో రియాక్షన్. తర్వాత నెక్స్ట్ వచ్చి హైడ్రోజన్ తో ఏ రకంగా రియాక్ట్ అవుతుందో చూద్దాం. ఈ మెటల్స్ reaction with hydrogen. Reaction with hydrogen. ఇక్కడ హైడ్రోజన్ తో ఇది హైడ్రేట్స్ ఫామ్ అవుతాయండి. ఏ రకంగా అంటే ఫస్ట్ సపోజ్ M ఏదైతే ఉందో హైడ్రోజన్ ఎప్పుడు కూడా మనకి డయాటమిక్ మాలిక్యూల్ అంటే మాలిక్యూల్ కింద మాత్రమే రియాక్ట్ అవుతుంది. రియాక్ట్ అయినట్లయితే మనకి ఏం ఫామ్ అవుతుందంటే MH ఫామ్ అవుతుంది, అంటే మెటల్ హైడ్రైడ్ ఫామ్ అవుతుంది. దీన్ని బ్యాలెన్సింగ్ చేయడానికి ఏంటంటే 2 మోల్స్ తీసుకున్నట్లయితే ఏమొస్తుందండి, వస్తుంది. సపోజ్ Li తీసుకున్నాం అనుకో, ఏమొస్తుంది, ఇక్కడ H2 తీసుకున్నట్లయితే ఇట్ ఇస్ నథింగ్ బట్ LiH వస్తుంది, 2 మాలిక్యూల్స్. అలాగే సోడియం తీసుకున్నాం అనుకోండి, Na plus H2 తీసుకున్నట్లయితే there is a formation of NaH వస్తుంది. ఇక్కడ ఇలా ఫామ్ అయినటువంటి హైడ్రేట్స్ ఏవైతే ఉన్నాయో, హైడ్రేట్ అంటే H అనేటువంటిది ఇక్కడ ఏ రూపంలో ఉంటుంది అంటే మైనస్ రూపంలో ఉంటుంది. ఇక్కడ మెటల్స్ అనేటువంటివి మనకి పాజిటివ్ ఆక్సిడేషన్ స్టేట్ లో ఎగ్జిస్ట్ అవుతుందాం. ఇలా మనకి హైడ్రేట్స్ ఫామ్ అవుతాయి. మరి ఇది హైడ్రోజన్ తో ఉన్నటువంటి రియాక్షన్. ఇక్కడ వీటి యొక్క కొన్ని ప్రాపర్టీస్ అనేటువంటి కంప్లీట్ అయినాయి. రిమైనింగ్ వీటి యొక్క యూజెస్ అండ్ దీంట్లో ఇంపార్టెంట్ మనకి సోడియం గురించి ఉంటుందండి. ఆ విషయాలన్నీ కూడా నెక్స్ట్ క్లాస్లో డిస్కస్